హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షియన్ చేతు ఛానల్. నైట్ తినగా మిగిలిన అన్నంతో బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడు ఎంతో రుచిగా చేసుకునే టమోటా రైస్ని ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. టమోటా రైస్లోకి మనకు కావాల్సినవి సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాస్ 2, ఉల్లిపాయలు ఒక 2, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి 1 స్పూన్, 2 ఎండుమిర్చి, జీడిపప్పు కొద్దిగా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడిగా అయ్యాక 1 ఫుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కాస్త వేగాక ఇప్పుడు దాంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలని ఇలా దోరగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు కాస్త వేగాక ఇప్పుడు దాంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి మనం ఎండుమిర్చిని 2 ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇవంతటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి మనం తీసుకున్న జీడిపప్పుని వేసుకోవాలి. జీడిపప్పు అనేది కాస్త క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి మనం తరిగి పెట్టుకున్న టమాటోస్ని వేసుకోవాలి. ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 ఫుల్ స్పూన్ వేసుకోవాలండి. ఈ మసాలాలన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత చూస్తే టమాటాలు అనేవి చాలా మెత్తగా బాయిల్ అయ్యాయండి. ఒకసారి కలుపుకోవాలి. టమాటోస్ అనేవి చాలా మెత్తగా అయిపోయాయండి, సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు దాంట్లోకి మనం 1/4 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ని వేసుకోవడం వల్ల మసాలాలు అనేవి బాగా బాయిల్ అవుతాయండి. ఇప్పుడు దాంట్లోకి మనం రెడీగా ఉంచుకున్న రైస్ని 1 కప్పు వరకు వేసుకోవాలండి. రైస్ వేసుకున్నాక అంతటిని బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఆ టమాటో పేస్ట్ అనేది రైస్ మొత్తానికి కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలండి. సరిపోకపోతే కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా దించే ముందు ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలండి పైన. నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. అంతే అండి, ఎంత రుచిగా ఉండే టమాటో రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు హడావిడి లేకుండా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయినట్లండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్స్.